శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 10 ద బుక్ ఆఫ్ డబుల్ ట్వైలైట్లో 4th క్యాంటోలో ఉన్నాము. అయితే ఇంతవరకు జరిగింది చూస్తే మృత్యువుకు సావిత్రికి జరుగుతున్న వాద సంవాదం చూస్తే మృత్యువు సావిత్రితో అంటున్నాడు, సావిత్రి రకరకాలుగా చెప్తుంది, సత్యం పరమసత్యము నా హృదయంలో ఉంది, నా హృదయ సంకల్పం బలమైనది అంటూ. దానికి మృత్యువు సావిత్రితో అన్నాడు, ఒకవేళ పరమసత్యం నీ మధ్య హృదయంలో నివసిస్తూ ఉంటే, నీ మానవ హృదయంలో నివసిస్తూ ఉంటే, సజీవ సత్యం యొక్క దేహాన్ని అయితే ఆ దేహాన్ని ఆ రూపాన్ని నాకు చూపించు, లేదంటే కనీసము ఆమె పరమసత్యం, ఆమె అంటే ఇక్కడ పరమసత్యం వదనం, ఆ ఫేస్ అవుట్లైన్ అయినా కూడా నాకు చిత్రించు. అప్పుడు నేను కూడా పరమసత్యానికి, నువ్వు చెప్తున్నా నువ్వు చూపిస్తున్నా ఆ పరమసత్యానికి నేను కూడా విధేయత చూపిస్తాను, ఆరాధిస్తాను. అప్పుడు నీకు సత్యవంతుని తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ ఉండేటివన్నీ కూడా వాస్తవాలు, నువ్వు అది అంగీకరించాల్సి ఉంటుంది. అంటే ఎంత నువ్వు ఇది మధురంగా ఉన్నా, నీ ప్రేమ ఎంత మధురంగా ఉన్నా కూడా సత్యవంతుడు మరణించాడు. నీ మాధుర్యత, నీ ఆకర్షణ, నీ ప్రేమ అతన్ని వెనక్కి తీసుకురాలేదు. ఈ సత్యం నాకు తెలుసు. ఏ మాంత్రిక సత్యం కూడా మరణాన్ని జీవితాన్ని ఇవ్వలేదు. మరణాన్ని కాదని జీవితాన్ని, మరణించిన తర్వాత తిరిగి జీవితాన్ని ఇవ్వలేదు. ఒక్కసారి పూర్తయిన విషయాన్ని ఏ భూశక్తి కూడా రద్దు చేయలేదు. అలాగే ఏ ఆనందము గతాన్ని తిరిగి జీవించమని ఒప్పించలేదు. అంటే నువ్వు ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత ప్రేమ చూపించినా, నీ హృదయంలో సత్యవంతుని మీద ఎంత ప్రేమ ఉన్నా సత్యవంతుని మాత్రము దక్కించుకోలేవు, గతాన్ని తిరిగి తెచ్చుకోలేవు. సత్యవంతుడు బ్రతికి ఉన్నాడు అన్నది గతం, అది ఆ గతం అన్నది తిరిగి రాదు. ఒకసారి కోల్పోయిన తర్వాత గతం తిరిగి రాదు. సత్యవంతుని కోల్పోవడం వలన ఏర్పడిన ఖాళీని సత్యవంతుని గురించిన ఆలోచనలతో నింపు. సరే, సత్యవంతుడు లేడు కాబట్టి నీకు ఖాళీ ఏర్పడింది, కానీ ఆ ఖాళీని సత్యవంతుని ఆలోచనలతో ఆ ఖాళీని నింపుకో. అలా చేయాలంటే నువ్వు జీవించాలి. నువ్వు జీవిస్తూ సత్యవంతుని ఆలోచనలతో బతుకు. కాబట్టి సావిత్రి, మరణించిన నీ సత్యవంతుని వదిలిపెట్టి నువ్వు జీవించు అన్నాడు మృత్యువు. అయితే ఇంకా చివరికి వచ్చేసింది సావిత్రి సత్యవంతుని కోసం సావిత్రి చేస్తున్న పోరాటంలో చివరి దశ, అంటే మృత్యువు కూడా రూపాంతరం చెందబోయే దశకు వచ్చిందనమాట. ఇప్పుడు సావిత్రి మరి మృత్యువుతో ఇంకా ఏమంటుంది అన్నది చూద్దాము. పేజ్ నెంబర్ 656. ద ఉమన్ answered to the mighty shade, and as she spoke, mortality disappeared. Her goddess self grew visible in her eyes. Light came, a dream of heaven, into her face. O death, thou too art God, and yet not he, but only his own black shadow on his path. As leaving the night, he takes the upward way, and drags with him its clinging inconscient force. Of God unconscious, thou art the dark head. Of his ignorance, thou art the impenitent sign. Of its vast tenebrous womb, the natural child. On his immortality, the sinister bar. All contraries are aspects of God's face. The many are the innumerable one. The one carries the multitude in his breast. సావిత్రి మృత్యువుతో అంటోంది, భగవంతుని నీడలా కనిపిస్తున్న ఆ మృత్యువుకు, భగవంతుని నీడ అయిన మృత్యువుకు శ్రీమూర్తి అయిన సావిత్రి సమాధానం ఇచ్చింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు మర్త్యత, అంటే ఆమెలో ఉన్న మానవీయత అంతర్ధానమైంది, మాయమైపోయింది. ఇప్పుడు సావిత్రి మామూలు మనిషిలా లేదు, ఆమెలోకి దేవతా స్వరూపం దిగొచ్చింది. ఆమె దేవతా స్వరూపము అదంతా కూడా ఆమె కళ్ళలో కనిపించింది. ఒక కాంతి ఆమె కళ్ళలోకి వచ్చింది. స్వర్గ స్వప్నం అన్నది ఆమె వదనంలోకి వచ్చింది. ఈ రకంగా దేవతా స్వరూపము నేత్రాల్లో కనిపిస్తూ ఆ దివ్యత్వంతో ఉన్న సావిత్రి బలమైన ఆ ఛాయకు నీడలాంటి మృత్యువుతో అన్నది, ఓ మృత్యు, నువ్వు కూడా భగవంతునివే, కానీ నువ్వే ఆయన కాదు. ఊర్ధ్వ మార్గంలో పయనిస్తున్నప్పుడు ఆయన నీడవు ఛాయవు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం వెళ్తూ ఉంటే మన నీడ పక్కన కనిపిస్తుంది, అయితే ఆ నీడ మనం కాదు, ఆ నీడనే మనం కాదు. అలాగా నువ్వు భగవంతుని నీడవు తప్ప నువ్వే భగవంతునివి కాదు. కానీ నువ్వు భగవంతునివే, ఎందుకంటే ఆ నీడ మనదే, బట్ మనము ఆ నీడ మనం కాదు. కాబట్టి అలాగే
నువ్వు కూడా భగవంతునివే కానీ నువ్వే భగవంతునివి కాదు. నిశీదిని వదిలేసిన దాన్ని అంటుకొని ముందుకు పోతున్న అచేతనా శక్తివి. దాన్ని అంటుకొని అలాగే ముందుకు పోతూ ఉండే ఆ చైతన్య శక్తివి నువ్వు. నిశీదిని పట్టుకొని పోయి ఆ చైతన్య శక్తివి. భగవంతుని చైతన్యం లేని నల్లని శిరసువు, చైతన్యం లేని శిరసువు, విచారించని చైతన్యరహిత భగవంతుని అజ్ఞాన చిహ్నానివి. భగవంతునిలో అజ్ఞాన చిహ్నం అన్నది ఉంటే అది నువ్వే అజ్ఞాన చిహ్నానివి. అంటే రెండూ ఉంటాయి భగవంతునిలో అన్నట్టు. ఆ విస్తార చీకటి గర్భంలో ఉన్న సహజమైన బిడ్డవు నువ్వు. ఆయన అమృతత్వంపై అపాయకరమైన ప్రతికూలతవు నువ్వు, అడ్డంకివి నువ్వు. ఆయన అమృతత్వం ఉంది, అమృతత్వంపైనే ఉన్న మృతత్వాన్ని అంటే ప్రతికూలతవు నువ్వు, అడ్డంకివి. రెండూ ఉన్నాయి ఆయనలో. సకల వైరుధ్యాలు ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు చెప్తున్నామో చైతన్యము అచైతన్యము, అచైతన్యము జ్ఞానము అజ్ఞానము, అలాగే అన్ని ప్రతికూలతలు అన్ని వైరుధ్యాలు ఇవన్నీ భగవంతుని వదనంలో కనిపించే దృక్పథాలు. మంచి చెడు సుఖము దుఃఖము జననము మరణము సృష్టించడము నశింపజేయటము ఇవన్నీ కూడా భగవంతునిలో కనిపించే దృక్పథాలు. ఇవన్నీ వైరుధ్యాలన్నీ కూడా భగవంతుని దృక్పథాలు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు కదా, సృష్టించేది నేనే, నాశనం చేసేది నేనే అని. అలాగే ఆయన అనేకం అసంఖ్యాకమైన ఆ ఏకైకుడు. ఆయన అనేకమైనా కూడా, మెనీ అయినా కూడా వన్, ఏకైకుడు. ఇన్ని కనిపిస్తున్నా అనేకంగా కనిపిస్తున్నా కూడా ఇవన్నీ ఆయనలోనివే. ఆ ఏకైకుడు ఈ బాహుళ్యతనంతా తన హృదయంపై మోస్తూ భరిస్తూ ఉన్నాడు అంటూ సావిత్రి అంటుంది. ఇంకా హీ ఈస్ ద ఇంపర్సనల్ ఇన్స్క్రూటబుల్ సోల్, హీ ఈస్ ద వన్ ఇన్ఫినిట్ పర్సన్ సీయింగ్ హిస్ వరల్డ్. ద సైలెన్స్ బేర్స్ ద ఎటర్నల్స్ గ్రేట్ డంప్ సీల్, హిస్ లైట్ ఇన్స్పైర్స్ ద ఎటర్నల్ వర్డ్. హీ ఈస్ ద immobile's deep and deathless hush, its white and signless blank negating calm. It stands the creator self, the almighty Lord, and watches his will done by the forms of gods, and the desire that goads half-conscious man, and the reluctant and unseeing night. These wide divine extremes, these inverse powers are the right and left side of the body of God. Existence balanced twixt two mighty arms confronts the mind with unsolved abysms of thought. ఆయన నిర్వ్యక్తికం, వ్యక్తిత్వం లేదు, అంతు చిక్కనివాడు. ఒక వ్యక్తి అనేది కాదు, ఆయన నిర్వ్యక్తికం, కేవలుడు, అంతు చిక్కనివాడు. తన ప్రపంచాన్ని వీక్షిస్తున్న, తాను సృష్టించిన ప్రపంచాన్ని తానే వీక్షిస్తూ ఉన్న, చూస్తూ ఉన్న ఏకైకుడు, అనంత వ్యక్తిత్వం కలవాడు, నిశ్శబ్దము ఆయన గొప్ప మౌన ముద్ర. ఆయన కాంతి దివ్యపదాన్ని, శాశ్వత దివ్యపదాన్ని ప్రేరేపిస్తుంది. ఆయన కాంతితోనే, ఆ నిశ్శబ్దం నుంచే, ఆ మౌనం నుంచే దివ్యపదము జనిస్తుంది. ఆయన నిశ్చలత్వపు లోతు, భగవంతుని నిశ్చలత్వపు ఎంత నిశ్చలత అంటే ఆయనది, ఆయన నిశ్చలత్వపు లోతు, మరణరహిత నిశ్శబ్దం, ఆ ప్రకాశము, కాంతి, తెల్లని సంకేతం లేని శూన్య నిరాకరించే నిశ్శబ్దము, ఇవన్నీ ఆయనే. అంటే నిశ్శబ్దము, ప్రకాశము, కాంతి ఇవంతా ఆయనే. నిశ్శబ్దం అయినా కూడా సృష్టించే ఆత్మ, సర్వశక్తివంతమైన ప్రభువు ఆయనే. దేవుళ్ళ రూపాలతో ఎలా తన సంకల్పం నెరవేరుతుందో గమనిస్తూ ఉంటాడు. రకరకాల దేవుళ్ళు, చాలామంది దేవుళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా తన సంకల్పం ఎలా నెరవేరుతుందా అని గమనిస్తూ ఉంటాడు. అర్ధ చైతన్యంతో ఉన్న మనిషిని కొట్టి నడిపించే కోరికను గమనిస్తూ ఉంటాడు. హాఫ్ కాన్షియస్తో ఉన్న మనిషిని కొట్టి ప్రోగ్రెస్ వైపుగా, పురోగతి వైపుగా నడిపించేది కోరిక. ఎందుకంటే మనిషిలో కోరిక అనేది ఉంటేనే, ఏదైనా కోరుకుంటేనే దాన్ని సాధించాలని, దానికోసం శ్రమించడము, తనలో ఉన్న ఆ అర్ధ చైతన్యం నుంచి, అచైతన్యం నుంచి బయటపడటము అన్నది మొదలవుతుంది. సో ఆ రకంగా అర్ధ చైతన్యంతో ఉన్న మనిషి కొట్టి నడిపించే కోరికను, ఆ మనలో ఉన్న కోరికను, మనల్ని ముందుకు నడిపించే కోరికను ఆయన చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. కనిపించకుండా ప్రతిఘటిస్తున్న నిశీదిని చూస్తూ ఉంటాడు. ఈ విశాల దివ్య అగ్రభాగాలు, ఈ పరస్పర వ్యతిరేక శక్తులు, భగవంతుని కుడి ఎడమ పార్శ్వాలు, ఇవన్నీ కూడా ఏవైతే వ్యతిరేక శక్తులుగా ఉన్నాయో, మంచి చెడు అని చెప్పుకున్నాం, అవన్నీ కూడా బలము బలహీనత, ఇవన్నీ కూడా భగవంతుని కుడి ఎడమ పార్శ్వాలు. దుర్గా స్తోత్రంలో శ్రీ అరవిందులు అంటారు కదా, మదర్ దుర్గా గివ్ మీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద టైటాన్స్ అండ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద గాడ్స్. అంటే టైటాన్స్ ఇదని కదా, టైటాన్స్ స్ట్రెంగ్త్ కావాలి నాకు, అండ్ అట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ ఆఫ్ ద గాడ్స్, దేవుళ్ళ మేధ కావాలి అని.
ఆ రకంగా భగవంతుడికి ఎలాగంటే పరస్పర వ్యతిరేక శక్తులు అన్నటివి భగవంతుని కుడి ఎడమ పార్శ్వాలంతే, టైటాన్స్ కానీ గాడ్స్ కానీ. రెండు మహాహస్తాల మధ్యన అస్తిత్వం సమతూకంలో ఉంటూ ఆలోచన యొక్క పరిష్కరించ శక్యం కాని అగాధాలతో మనసును ఎదుర్కొంటుంది. ఈ అస్తిత్వం అన్నది సమతూకంలో ఉంటూ అగాధాలతో మనసును ఎదుర్కొంటుంది. డార్క్నెస్ బిలో, a fathomless light above. In light are joined but sundered by shivering. Mind stand face to face, opposite, inseparable. Two contraries needed for his great world task. Two poles whose currents wake the immense world force. In the stupendous secrecy of his self, above the world brooding with equal wings, he is both in one, beginningless, without end. Transcending both, he enters the absolute. His being is a mystery beyond mind. His ways bewilder mortal ignorance. The finite in its little sections parked, amazed, credits not God's audacity. Who dares to be the unimagined all, and see and act as might one infinite? క్రిందన అంధకారము, పైన ఊర్ధ్వంలో అపరిమేయ కాంతి. క్రింద లోతుల అగాధంలో అంధకారం ఉంటుంది, పైన ఊర్ధ్వంలో కాంతి. ఇవి రెండు కూడా దివ్యకాంతిలో కలుస్తాయి. ఎక్కడంటే దివ్యకాంతిలో కలుస్తాయి అంటే అతి క్రింద అగాధంలో ఉండే అంధకారంలో కూడా దివ్యకాంతి ఉంటుంది. ఇవి రెండు తీవ్రంగా విభజిత మనసు వల్ల విడదీయబడి వ్యతిరేకంగా ఎదురెదురుగా నిలబడతాయి. ఇవి రెండు ఒకటే దివ్యకాంతిలోకి వెళ్ళేపాటికి ఈ రెండు కలిసే ఉంటాయి. కానీ ఎందుకు అవి మరి సపరేట్ అయిపోయి ఎదురెదురుగా నిలబడి ఉంటాయి అంటే ఆ డివిజివ్ మైండ్ వలన, ఆ విభజించే మనసు వలన అవి విడదీయబడి వ్యతిరేకంగా నిలబడి ఉంటాయి. ఆయన గొప్ప ప్రపంచ కార్యానికి ఈ రెండు వైరుధ్యాలు, ఏవైతే వైరుధ్యాలు అంటున్నామో మనము కాంట్రరీస్, ఈ రెండు వైరుధ్యాలు కూడా అవసరమే. రెండు ధ్రువాల శక్తి ప్రవాహాలు అపారమైన ప్రపంచ శక్తిని మేల్కొల్పుతాయి. రెండు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టైటాన్స్ స్ట్రెంగ్త్, గాడ్స్ ఇంటెలిజెన్స్ అన్నట్టుగా ఈ రెండు ధ్రువాల శక్తి ప్రవాహాలు అపారమైన ప్రపంచ శక్తిని మేలుకొలుపుతాయి. ఆయన ఆత్మ యొక్క బ్రహ్మాండమైన మార్మికతలో ప్రపంచానికి పైన, దానికి అతీతంగా పూర్తిగా ఆవరించుకొని ఉన్న సమాన రెక్కలతో ఏకైకునిగా ఆది అంతం లేకుండా రెండింటినీ అతిశయిస్తూ సమగ్రతలోకి ఆయన బ్రహ్మాండంగా ప్రవేశిస్తాడు. ఆయన అస్తిత్వం, భగవంతుని అస్తిత్వం వీటన్నిటికీ అతీతమైన చోట ఆయన వీటన్నిటినీ అతిశయిస్తూ అటువంటి సమగ్రతలోకి, ఆ అబ్సల్యూట్నెస్లోకి ఆయన ప్రవేశిస్తాడు. ఆయన అస్తిత్వం ఎలాంటిది? భగవంతుని అస్తిత్వం మనసుకు అతీతమైన ఒక మార్మికత. ఆయన అస్తిత్వం అంటే ఆయన ఎలా ఉంటాడు, అలా ఉంటాడు, మనం ఈ రకంగా చెప్పచ్చు అని చెప్పగలమా? లేదు. అది ఒక మార్మికత, మనసుతో దాన్ని చెప్పలేము. ఆయన విధానాలు, ఆయన పని విధానాలు ఎలా ఉంటాయి? మర్త్య అజ్ఞానాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అంటే మనది మర్త్య అజ్ఞానం, మనకు మన మాటల్ ఇగ్నరెన్స్కి అది అర్థం కాదు. ఆయన ఎందుకు ఇలా, భగవంతుని విధానాలు అన్నవి ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ కూడా ఈ పరిస్థితులు ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది మన మర్త్య అజ్ఞానానికి అర్థం కావు, దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. తన చిన్న చిన్న భాగాల్లో ఉండే పరిమితత్వము, ఊహించ శక్యంగాని సర్వంగా ఉండటానికి ధైర్యం చేసి ఏకైక అనంతంలాగా వీక్షిస్తూ చర్య తీసుకుంటూ ఉన్న భగవంతుని నిర్భయతకు మన మనసు ఆశ్చర్యపోతుంది. మర్త్యాజ్ఞానం అంటే మనకు చిన్న చిన్న భాగాల్లో ఉండే పరిమితత్వం, మనదంతా పరిమితమైన మనసు, పరిమితమైన ఆలోచన. అప్పుడు ఊహించశక్యం కాకుండా అంతా ధైర్యం చేసి ఏకైక అనంతంలాగా వీక్షిస్తూ అంతా చూస్తూ చర్య తీసుకుంటూ ఉన్న భగవంతుని నిర్భయతకు అలాంటి అజ్ఞానము ఆశ్చర్యపోతుంది. అంతే తప్ప దానికి విలువనివ్వదు. భగవంతుని దీనికి, భగవంతుని పనికి కానీ భగవంతుని విధానాలకు కానీ ఈ మర్త్య అజ్ఞానము దానికి క్రెడిట్ ఇవ్వదు. అగెనెస్ట్ హ్యూమన్ రీజన్ దిస్ ఈజ్ హిస్ అఫెన్స్, బీయింగ్ నోన్ టు బీ ఫర్ ఎవర్ అన్నోయబుల్, to be all and yet transcend the mystic whole, absolute to large in a relative world of time, eternal and all-knowing to suffer birth, omnipotent to sport with chance and fate, spirit yet to be matter and the void, illimitable beyond form or name, to dwell within a body one and supreme, to be animal and human and divine. A still deep sea, he laughs in rolling waves, universal he is all, transcendent none. To man's righteousness, this is his cosmic crime, almighty beyond good and evil to dwell, leaving the good to their fate in a wicked world, and evil to reign
ఇన్ దిస్ ఎనార్మస్ సీన్. భగవంతుడు ఎప్పటికీ అజ్ఞేయంగా, అంటే సులభంగా తెలుసుకోలేకుండా మనము ఎందుకు ఉంటాడు అన్నది మన మేధకు అర్థం కానిది, దానికి విరుద్ధమైనది. భగవంతుడు చేసిన తప్పుగా ఎందుకంత అర్థం కాకుండా ఉండాలి? భగవంతుని తెలుసుకోవడం అంటే అంత సులభం కాదు అంటారు, కనిపించడు అంటారు. మరి ఎందుకు అలా ఉండాలి ఆయన? ఇదంతా కూడా భగవంతుడు చేసిన అని అనుకుంటూ భగవంతుడు చేసిన తప్పుగా భావిస్తుంది మన మేధ. సర్వము సమస్తము ఆయనే, ఈశావాస్యమిదం సర్వం అంటున్నాం. ఆయన ఈ మార్మిక మొత్తాన్ని ఆయన అతిశయిస్తాడు. అంతా ఆయనే అయినా కూడా మన అందరిలో అన్నింటిలో ఆయనే ఉన్నా వీటన్నింటినీ అతిశయిస్తాడు. సమగ్రుడైన, కాలంతో సంబంధం ఉన్న ప్రపంచంలో ఎందుకు నివసిస్తున్నాడు? సమగ్రుడు ఆయన. మరి ప్రపంచంలో ఎందుకు నివసిస్తూ ఉన్నాడు? కాలంతో సంబంధం ఉన్న ప్రపంచంలో, కాలం మీద నడిచే ఈ ప్రపంచంలో ఎందుకున్నాడు ఆయన? ఈశావాస్యమిదం సర్వం, అన్ని చోట్ల ఉన్న ఆయన, ఈశావాస్యమిదం సర్వం అనే ఆయన ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నాడు? అన్నిటినీ అతిశయించి అక్కడే ఉండొచ్చు కదా. శాశ్వతుడు, సర్వము తెలిసినవాడు ఆయన దుఃఖించే జన్మ ఎందుకు తీసుకుంటున్నాడు? ఇప్పుడు శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ, శ్రీ అరవిందులు, శక్తి స్వరూపిణి మదర్, వీళ్ళంతా కూడా జన్మ దుఃఖాన్ని అనుభవించిన వాళ్ళే. సో ఇవన్నీ కూడా వాళ్ళు దేవుళ్ళు అయ్యి ఉండి కూడా ఎందుకు ఇవన్నీ తీసుకుంటున్నారు? సర్వశక్తిమంతుడు అయిన విధితో, యాదృచ్ఛికతతో ఆడుకుంటున్నాడు. ఆత్మ అయిన పదార్థంగా శూన్యంగా ఉంటున్నాడు. నామరూపాలకు అతీతము, అపరిమితమైన ఒక దేహంలో ఎందుకు నివసిస్తాడు? ఈ దేహంలో ఆయన నామానికి, రూపానికి అతీతం, నిర్వ్యక్తికం అంటున్నాం. మరి ఎందుకు అలాంటి వాడు ఎందుకు ఒక దేహంలో నివసిస్తాడు? ఏకైకుడు, సర్వోత్కృష్టుడు అయిన జంతువుగా, మనిషిగా, దైవంగా ఎందుకు ఉంటాడు? ఒకే ఒకడు, ఏకైకుడు, సర్వోత్కృష్టుడు అయిన జంతువులో ఉన్నాడు అంటున్నాము, మనిషిలో ఉన్నాడు అంటున్నాము. మరి వీటన్నింటిలో ఎందుకు దైవంగా ఎందుకు ఉన్నాడు? ఇదంతా మన హేతుబుద్ధికి, మానవ మేధకు, మానవ హేతుబుద్ధికి అందదు. లోతైన సముద్రం పైపైన తిరుగుతూ ఉండే అలల మీద నవ్వుతూ ఉంటాడు ఆయన. లోతైన సముద్రం అయినా కూడా పైన ఆ అలల మీద నవ్వుతూ ఉంటాడు. ఎట్లా? అలల్లాగా నవ్వుతూ ఉంటాడు. విశ్వజనీనంగా అంతా సమస్తము ఆయనే, విశ్వజనీనంగా ఉంటాడు. అంటే అంతా సమస్తము ఆయనే అన్నట్టుగా ఉంటాడు. అట్ ద సేమ్ టైం విశ్వాతీతంగా అన్నింటినీ అతిశయించి ఉంటాడు. ఏది కాకుండా ఉంటాడు, అన్నీ ఆయనే అయి ఉంటాడు. అయితే ఇది అంతా మానవ నైతికతకు, ఇది పుణ్యం ఇది పాపం అని అనుకునే ఈ మానవ నైతికతకు ఇదంతా కూడా అర్థం కాదు. ఇదే ఆయన విశ్వానికి చేసిన అపరాధము అని అనుకుంటుంది మానవ నైతికత. ఆయన సర్వశక్తివంతుడు, మంచి చెడులకు అతీతంగా నివసిస్తూ మంచిని ఈ దుష్టపాలనకు వదిలేసి చెడు ఈ మహాప్రపంచాన్ని పాలించనిస్తున్నాడు. అలా నేరం చేస్తూ ఉన్నాడు. ఆయన మంచి చెడులకు అతీతంగా ఉంటాడు. ఈ మంచి చెడులకు అతీతంగా నివసిస్తూ మంచిని దుష్టపాలన, ఇప్పుడు మనం చూస్తున్నాం మంచిని దుష్టులు పాలిస్తున్నారు. సో ఈ దుష్టపాలనకు వదిలేసి చెడు ఈ మహాప్రపంచాన్ని పాలించనిస్తున్నాడు. చెడు పాలిస్తుంటే చూస్తూ ఉన్నాడు. అలాగా ఈయన గొప్ప నేరం చేస్తున్నాడు అని మనిషిలోని కారణాత్మక మనసు, మేధ అలా ఆలోచిస్తుంది అని చెప్తూ ఉంది సావిత్రి. ఎందుకంటే ఇదంతా కూడా మర్త్య మనసుకు, మానవ మేధకు అందనిది, అర్థం కానిది అని చెప్తూ ఉంది. All opposition seems and strife and chance, an aimless labor with but scanty sense. To eyes that see apart and miss the whole, the surface men scan, the depths refuse their search. A hybrid mystery challenges the view, or a discouraging sordid miracle, yet in the exact inconscience stark conceit, in the casual error of the world's ignorance, a plan, a hidden intelligence is glimpsed. There is a purpose in each stumble and fall. Nature's most careless lulling is a pause, preparing some forward step, some deep result. Ingenious notes plugged into motived score. These million discards dot the harmonious theme of the evolution's hues orchestral dance. A truth supreme has forced the world to be. It has wrapped itself in matter as in a shroud of death, a shroud of ignorance. వ్యతిరేకత మొత్తం సంఘర్షణగా, యాదృచ్ఛికతగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మన విపానవ మీదకు, ఇదంతా ఏదైతే వ్యతిరేకత అంతా కనిపిస్తూ ఉందో అదంతా కూడా ఒక సంఘర్షణగా, ఛాన్స్, విధిలాగా కనిపిస్తుంది.
మొత్తానికి తప్పించి కేవలం కొంత భాగాన్ని చూసే కళ్ళకి, అంటే మన కళ్ళు మొత్తాన్ని చూడలేవు, కొంత భాగాన్ని పార్షియల్గా మాత్రమే చూడగలుగుతాయి. అలాంటి మన కళ్ళకు ఇదంతా కూడా లక్ష్యం లేని శ్రమగా ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇంత లక్ష్యం లేకుండా భగవంతుడు మనకు తెలిసిపోవచ్చు కదా తొందరగానే, ఈ సులభంగానే పట్టుకోవచ్చు కదా, పట్టుకునేటట్టు ఉండొచ్చు కదా భగవంతుడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇదంతా లక్ష్యం లేని శ్రమగా, తెలివి లేనిదిగా కనిపిస్తుంది. మనిషి ఉపరితలంలో పరీక్షగా చూస్తాడు, మనమంతా ఉపరితలంలో పరీక్షగా చూస్తాం తప్ప లోతులలో అన్వేషించడానికి నిరాకరించడం జరుగుతుంది. అన్నీ కలిసిపోయిన ఒక సంకర మార్మికత, ఒక మిక్స్డ్ మిస్టరీ అన్నది, ఒక సంకర మార్మికత మనిషి దృష్టిని సవాలు చేస్తుంది. అన్నీ కలిసిపోయి ఏంటి ఈ మార్మికత అన్నది అర్థం కాదు, మన దృష్టిని అది సవాల్ చేస్తుంది. లేదా నిరాశ కలిగించే ఒక క్షుద్ర మహిమలాగా, ఇదంతా ఏంటిది ఒక మహిమలాగా కనిపిస్తుంది. ఆయన ఖచ్చితమైన అచేతన జడ దురహంకారంలో, ప్రపంచ అజ్ఞానం చేసే సాధారణ తప్పిదంలో, ప్రపంచంలోని అజ్ఞానం చేసే సాధారణ తప్పులో ఒక ప్రణాళిక, ఆ తప్పులో కూడా ఒక ప్రణాళిక, ఒక రహస్య మేధ కనిపిస్తుంది. చూడగలిగే బుద్ధికి అది అక్కడ ఒక ప్రణాళిక కనిపిస్తుంది. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఈ అచేతన జడ దురహంకారం కానీ, ప్రపంచంలో ఉన్న అజ్ఞానం కానీ, వీటన్నింటిలో కూడా మనము చూడగలిగితే అక్కడ ఒక ప్రణాళిక, ఒక రహస్య మేధ అన్నది కనిపిస్తుంది. ప్రతి తడబాటులో, ప్రతి పతనంలో ఒక ప్రయోజనం ఉంటుంది. దర్ ఈజ్ అ పర్పస్ ఇన్ ఈచ్ స్టంబల్ అండ్ ఫాల్. ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంటుంది, తడబాటులో కానీ పతనంలో కూడా. ప్రకృతి నిర్లక్ష్యంగా, బద్ధకంగా కదలకుండా ఉండటం కూడా ఒక ముందడుగుకు, కొంత గాఢమైన ఫలితానికి సిద్ధం చేయడమే. ఎందుకు ప్రకృతి ఈ రకమైన పరివర్తన రావటం లేదు మనుషుల్లో? ప్రకృతి ఎందుకు పని చేయటం లేదు, బద్ధకంగా ఎందుకుంది అని అనుకుంటాం మనం. కానీ అది కూడా ఒక ముందడుగుకు సిద్ధం చేయడమే, అలాగే కొత్త గాఢమైన ఫలితానికి ప్రిపేర్ చేయడమే. మిలియన్ల కొద్దీ ఉన్న ఈ అసామరస్యతలు, ఏవైతే వైరుధ్యాలని మనం చూస్తున్నామో, డిస్హార్మోనీస్, కాంట్రరీస్, ఇవన్నీ కూడా పరిణామక్రమం, ఎవల్యూషన్ చేసే గొప్ప వాద్య సంగీత నృత్యానికి సామరస్యపూరిత నేపథ్యాన్ని అందిస్తాయి. అంటే ఇవన్నీ కలిపి ఒక టైంలో అవి సామరస్యపూరితమైన బ్యాక్గ్రౌండ్ ఇస్తాయి. నైపుణ్యం దేనికి? ఎవల్యూషన్కి, పరిణామానికి. నైపుణ్యం గల సంగతులు ఒక ప్రేరణాత్మక లెక్కలోకి అమర్చబడతాయి. ఒక సర్వోన్నత సత్యము ప్రపంచం ఇలా ఉండాలని ఒత్తిడి చేసింది. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒక సర్వోన్నత సత్యము ఇలా ఉండాలి, ప్రపంచం ఇలా ఉండాలి అని ఒత్తిడి చేసింది. అది పదార్థంలో తనంతాను చుట్టుకొని ముసుగు కప్పుకున్నట్టుగా తనంతాను దాచుకుంది. అది మృత్యువు ముసుగులో, అజ్ఞానపు ముసుగులో ఉంది. అది ఎక్కడుంది అని అంటే, పరమసత్యం అన్నది మృత్యువు ముసుగులో దాచిపెట్టుకొని ఉంది, అజ్ఞానపు ముసుగులో దాచిపెట్టుకొని ఉంది. ఇప్పుడు పరమసత్యం గురించి చెప్తుంది సావిత్రి. It compelled the suns to burn through silent space, flame signs of its uncomprehended thought in a wide brooding ether's formless muse. It made of knowledge a veiled and struggling light, of being a substance nascent, dense and dumb, of bliss the beauty of an insentient world. Infinite things the conscious infinite dwells. Involved it sleeps in matter's helpless trance. It rules the world from its sleeping senseless void. Dreaming it throws out mind and heart and soul, to labor crippled bound on the hard earth. A broken hole it works through scattered points. Its gleaming shots are wisdom diamond thoughts. Its shadowy reflects our ignorance. It starts from the mute mass in countless jets. It fashions a being out of brain and nerve, a sentient creature from its pleasure and pangs. ఈ పరమసత్యము సూర్యులను నిశ్శబ్ద విశ్వంలో జ్వలించమని బలవంత పెట్టింది. విశాలంగా చింతన చేస్తున్న రూపం లేని ఈతర యోచనలో ఈ పరమసత్యం యొక్క అర్థం కాని ఆలోచన సంకేతమే ఈ జ్వాలలు. ఏదైతే జ్వాలలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా పరమసత్యం యొక్క అర్థం కాని ఆలోచన. అంటే మనకు అర్థం కాదు పరమసత్యం ఆలోచన, దాని జ్వాలలు అవి. పరమసత్యము జ్ఞానాన్ని తెరగా సంఘర్షిస్తున్న కాంతిగా తయారు చేసింది జ్ఞానాన్ని. అలాగే సత్తను అచేతన పదార్థంతో సాంద్రంగా మూగగా చేసింది మన అంతఃసత్తను.
ఎలా చేసిందంటే అచేతన పదార్థంగా, సాంద్రంగా, మూగగా పదార్థంగా చేసింది. జ్ఞానాన్ని దానికి ఒక తెరగా, సంఘర్షిస్తున్న కాంతిగా తయారు చేసింది. పరమసత్యం మీద తెరగా. ఆనందాన్ని, దివ్యానందాన్ని అచైతన్య ప్రపంచ సౌందర్యంగా చేసింది. పరిమిత వస్తువుల్లో చైతన్య అనంతుడు నివసిస్తూ ఉన్నాడు. వస్తువుల్లో చైతన్య అనంతుడు ఉన్నాడు. పదార్థము నిస్సహాయంగా నిద్రపోతూ ఉంటే ఆ నిస్సహాయ సమాధి స్థితిలో ముకుళించుకొని పరమసత్యం నిద్రిస్తూ ఉంది. పదార్థం అంటే జడము నిద్రిస్తూ ఉంది అనుకుంటాం. కానీ నిద్రిస్తూ ఉంటే అందులో ఏముంది? ముకుళించుకొని ఉన్నది ఏంటి? పరమసత్యం. ముకుళించుకొని పరమసత్యము నిద్రిస్తూ ఉన్నది. ఈ పరమసత్యం ముకుళించుకున్నది వికసించుకోవాలి. మతి లేకుండా నిద్రిస్తున్న మహాశూన్యం నుండి ప్రపంచాన్ని పాలిస్తూ ఉంది పరమసత్యం. ఈ రకంగా నిద్రిస్తూ ఇలా పాలిస్తూ ఉంది. స్వప్నిస్తూ, కలగంటూ కఠినమైన ఈ పృథ్వీపై అంగవైకల్యంతో బంధించబడి పరమసత్యము శ్రమించమని మనసును, హృదయాన్ని, అంతరాత్మను బయటకు విసిరేసింది. అంగవైకల్యంతో బంధించబడి పరమసత్యము ఈ రకంగా పదార్థంలో మతి లేకుండా నిద్రిస్తూ శ్రమించు, నేను బయటికి రావాలి, ఆ పరమసత్యం అనేది వికసించుకోవాలి, నేను వికసించుకోవాలి, నన్ను నువ్వు తెలుసుకోవాలి, నేను బయటికి రావాలి, కమన్ శ్రమించు శ్రమించు అని చెప్పి మనసును, హృదయాన్ని, అంతరాత్మను బయటకు విసిరేసింది. అంటే ఇప్పుడు మన మనసు, హృదయము, అంతరాత్మ మూడు శ్రమిస్తేనే మనం పరమసత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ముకుళించుకున్న పరమసత్యం వికసించుకుంటుంది, తెలుసుకోగలుగుతాం. విచ్ఛిన్నమైన ఒక మొత్తంగా ఇది చెల్లాచెదురైన అంశాల గుండా పనిచేస్తూ ఉంది. విచ్ఛిన్నమైన ఒక మొత్తంగా విచ్ఛిన్నమైపోయింది. అక్కడక్కడంతా పడిపోయింది. పరమసత్యం ముక్కలు ముక్కలుగా పడిపోయింది. అలాగే పనిచేస్తూ ఉంది. మెరుస్తున్న దీని ముక్కలు జ్ఞానం యొక్క వజ్రం లాంటి ఆలోచనలు. అంటే ఎక్కడ ఒక జ్ఞానపూరిత ఆలోచన కనిపించినా కూడా, మెరిసినా కూడా అది పరమసత్యం యొక్క ముక్కలు ముక్కలు ముక్కలుగా విడిపోయింది. పూర్తి సత్యాన్ని మనం పట్టుకోలేదు. దాని నీడ ప్రతిబింబమే మన అజ్ఞానం. మన అజ్ఞానం అంటే ఏదో కాదు, పరమసత్యం యొక్క నీడ. అంటే మనం ఛాయను వదిలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అసలైన మనిషిని పట్టుకుంటే, అంటే అసలైన సత్యాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మనది ఏదైతే అజ్ఞానం ఉందో అదంతా కూడా నీడ మాత్రమే పరమసత్యానికి. మూగగా ఉన్న పదార్థం నుంచి అసంఖ్యాక కిరణాలుగా ప్రారంభమవుతుంది. ఈ పదార్థం జడము, మూగగా ఉంది, జడంగా ఉంటుంది, సాంద్రంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ అక్కడి నుంచే పరమసత్యము ఎలా ప్రారంభమవుతుంది? అసంఖ్యాక కిరణాలుగా ప్రారంభమవుతుంది. మన మస్తిష్కం నుంచి, మన నాడీ వ్యవస్థ నుంచి ఒక అస్తిత్వాన్ని తయారు చేస్తుంది. మన మెదడు నుంచి, బ్రెయిన్ నుంచి, అలాగే మన నాడీ వ్యవస్థ నర్వ్స్ నుంచి ఒక అస్తిత్వాన్ని తయారు చేస్తుంది. బాధ సంతోషాల నుంచి ఒక చైతన్య జీవిని రూపొందిస్తుంది. మనం బాధపడినా, సంతోషించినా, సుఖపడినా, ఇంకా ఏదైనా చేసినా కూడా అక్కడి నుంచి ఒక చైతన్య కోరుకున్న ఒక చైతన్య జీవిని రూపొందిస్తుంది ఈ పరమసత్యం అని చెప్తుంది సావిత్రి. ఇంకా సావిత్రి ఏం చెప్తుంది గురించి, పరమసత్యం గురించి అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.